హెచ్సియు భూములతో పాటు ఫ్యూచర్ సిటీలో ఏపీకి చెందిన అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు అక్రమంగా కాంట్రాక్ట్ కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించడంతో మొదలైన వివాదం మరింత రాజుకుంటోంది. ఇప్పుడు కేటీఆర్ ఆరోపణలపై తీవ్రంగా రియాక్ట్ అయిన సీఎం రమేష్ బీఆర్ఎస్ విలీనం ప్రస్తావన తీసుకొచ్చి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం సీఎం రమేష్ వ్యాఖ్యలను సమర్థిస్తూ కేటీఆర్ చర్చకు రావాలని తాను ప్లేస్ డిసైడ్ చేస్తానని ప్రకటించడం అగ్గికి ఆజ్యం పోసినట్లు అయింది. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీకి 1665 కోట్ల కాంట్రాక్టు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు. మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీకి చెందిన అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ల మధ్య మాటల యుద్ధం రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. వారి డైలాగ్ వార్లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీతో అగ్గికి మరింత ఆజ్యం పోసినట్లయింది. తెలంగాణలో సీఎం రమేష్ అక్రమంగా కాంట్రాక్టులు దక్కించుకున్నారని, సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఆ సందర్భంగా కుంభకోణం చోటు చేసుకుందని కేటీఆర్ ఆరోపించారు. దానిపై సీఎం రమేష్ నిప్పులు చెరిగారు. కేటీఆర్ కు మతి భ్రమించిందన్నారు. ఆయన వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని కేటీఆర్ తన వద్దకు వచ్చారని, ఈ సందర్భంగా సీఎం రమేష్ బాంబు పేల్చారు. కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే. కవితను జైలు నుంచి విడుదల చేయించి ఈడీ, సిబిఐ దాడులు జరగకుండా చూస్తే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ తనకు చెప్పారన్నారు. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్లను కూడా బయట పెడతారని, దమ్ముంటే దానిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. సీఎం రమేష్ సవాల్పై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. చర్చకు తాను కూడా రెడీ అయినని, అయితే ఈ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి, రమేష్లిద్దరూ కలిసి రావాలని మెలకపెట్టడంతో సవాల్ని ఎదుర్కోలేక కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి. ఇవాళ 10 ఏళ్ళు నోరు మూసుకొనున్న గొంతులు, 10 ఏళ్ళు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు. అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు. ఇవాళ యాది పెట్టుకోండి. ఇలా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నాయకుడు బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. సీఎం రమేష్ చెప్పింది 100కి 200 పాళ్లు వాస్తవమేనన్నారు. బీఆర్ఎస్ దగులుబాజీ రాజకీయాలు చేస్తుందని విరుచుకుపడ్డారు. బీజేపీలో విలీనం చేస్తామని ఎప్పటినుంచో చెబుతున్నారని, ఈ విషయాన్ని కవిత కూడా చెప్పిన విషయం గుర్తుకులేదా అని కేటీఆర్ను ప్రశ్నించారు. ఈ క్రమంలో సీఎం రమేష్, కేటీఆర్ చర్చకు రావాలని సమయం చెబితే వేదికను తానే ఏర్పాటు చేస్తానని బండి సంచలన ప్రకటన చేశారు. చలో చర్చకు సిద్ధమా? చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్, హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకుని డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మంట, నేను ఇన్వైట్ చేస్తా. నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డికి సంబంధం తప్పించుకునే మాట చెప్పకు. మళ్ళా నువ్వు తప్పించుకునే మాట లేదు, అందరు ఇంటర్వ్యూ అని చెప్పకు. నువ్వు రమేష్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరంలో ఎవరెవరికి కాంట్రాక్టులు ఇచ్చారో, ఎలా ఇచ్చారో కూడా చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని, దానిని బీజేపీలో విలీనం చేసుకునే ప్రసక్తే లేదన్నారు. అయితే దానిపై కూడా కేటీఆర్ చర్చకు రావాల్సి ఉంటుందన్నారు. లేకపోతే రమేష్ చెప్పింది నిజమని ఒప్పుకున్నట్లేనని బండి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అంటే బిడ్డ, అల్లుడు, కొడుకు, అయ్య పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు. అంతేకాదు కేటీఆర్ కు సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ సీఎం రమేష్ సాయంతోనే వచ్చిందన్నారు. కేసీఆర్ మొదట కొడుకుకు టికెట్ ఇవ్వలేదని, సీఎం రమేష్ ఆయన్ని ఒప్పించి టికెట్ దక్కేలా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి బస్లో దాన్ని సహించము, మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, బహిరంగ సభ వేదికగా చెప్పిండు. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. సీఎం రమేష్ గారికి చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తాడంటే వద్దు అరే గెలవడు అని చెప్పన్నారు. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతో నువ్వు ఎమ్మెల్యే అయినవి. ఇది ఫ్యాక్ట్. ఇది
మొత్తం మీద కాంట్రాక్ట్లకు సంబంధించి కేటీఆర్ చేసిన ఆరోపణలతో మొదలైన వివాదం చిలికి గాలివానలా మారి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలోనూ బీఆర్ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కవిత మాట్లాడి కలకలం రేపారు. బీజేపీలో విలీనం కోసం ప్రయత్నాలు జరిగినట్లు వెల్లడించారు. సీఎం రమేష్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించడం, కేంద్ర మంత్రి బండి సంజయ్ దాన్ని ధృవీకరిస్తున్నట్లు మాట్లాడడంతో విలీనం వివాదం మరింత ముదిరినట్లయింది. మరి ఈ ఇష్యూలో బహిరంగ చర్చకు సిద్ధమంటున్న బీజేపీ నేతల సవాళ్లపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.